అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న భీమవరంలో విద్యార్థులతో మీటింగ్ సందర్భంగా మీరు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన పెళ్ళిళ్ళ గురించి, ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి మీరు మాట్లాడదాన్ని మేము కదిరి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాకే సిగ్గుగా ఉంది. ఇప్పటికీ ఎన్నోసార్లు ఇదే విషయం మీద మీరు మాట్లాడడం, మేము ఖండించడం అంటే మాకే సంస్కారహీనంగా ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్కసారి మీకు వేరే సబ్జెక్టు లేనట్లు ఆయన వ్యక్తిగత జీవితాన్ని పదే పదే ప్రస్తావించడం, మేము విమర్శించడం మాకే సిగ్గుగా ఉందంటే, ఒక ముఖ్యమంత్రిగా మీరు ఈ రాష్ట్రానికి ఉండి కూడా మీకు సిగ్గుగా లేదనిపించడం ఎంతవరకు సమంజసం? మీరు సిగ్గు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఈరోజు మీరు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలను పక్కదారి పట్టిస్తూ ఆయన మాట్లాడిన దానికి మీరు సమాధానం చెప్పుకోకుండా దొంగ తిరుగుడుగా ఈరోజు మీరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తప్ప, ఆయన లేవనెత్తిన ఇసుక పాలసీ గురించి కానీ, మద్యం పాలసీల గురించి కానీ, అలాగే మీరు రోడ్ల గురించి కానీ, సాగునీటి గురించి కానీ, పోలవరం డ్యామ్ గురించి కానీ, రాజధాని విషయాల్లో కానీ ఏమీ మాట్లాడుకోకుండా, అలాగే నిరుద్యోగ యువత మీరు గతంలో ఇచ్చిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నెరవేర్చలేదు అని చెప్పి మా అధ్యక్షుడు పదే పదే మీకు చెప్పడం, మీడియా ముఖంగా దానికి మీరు సమాధానాలు చెప్పుకోకుండా కేవలం దత్తపుత్రుడు, 3 పెళ్ళిళ్ళు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మీరు మాట్లాడుతున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసంగా లేదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు, అన్నిటిని చూస్తున్నారు. మీరు కేవలం అదే విషయాలే మాట్లాడుతున్నారు. అరిగిపోయిన రికార్డ్ అండి అది. కాబట్టి మీ కుటుంబంలో కూడా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దాని గురించి అందులో విడాకులు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మా అధ్యక్షుడు లీగల్గా విడాకులు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అలాగే ఆయన భార్యలు ఎవరు ఆయన మీద కంప్లైంట్ చేయలేదు. కానీ మీరు మాత్రం ఈ రాష్ట్ర సంపద దోచుకొని మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పటికీ 11 కేసుల్లో ముద్దాయి. అలాగే మీ మీద దాడి చేసిన శ్రీనివాసుడు అనే వ్యక్తి ఇంతవరకు దాదాపు 5 సంవత్సరాల నుంచి లోపల ఉన్నాడు. ఇంతవరకు మీరు సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టు ముఖం చూడలే. ఇవన్నీ మీరు దానికి ఎంతటికీ సమాధానం చెప్పలే. కాకపోతే మీరు ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానాలు చెప్పుకోకుండా విద్యుత్ ఛార్జీల గురించి కానీ, నిరుద్యోగ సమస్య గురించి కానీ మీరు పాదయాత్రలో చెప్పిన విధంగా మీరు ఏవైతే జనవరి 1వ తేదీనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. అలాగే అంగన్వాడీ వాళ్ళకు ప్రతి ఒక్క పక్క రాష్ట్రంలో కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్పారు. సిపిఎస్ రద్దు చేస్తాను, అదెంత విషయము అని చెప్పారు. అలాగే మీరు ఇంతవరకు ఒక్క సందర్భంలో కూడా వీటిపైన మీరు మాట్లాడారు. అలాగే ఈరోజు పారిశుద్ధ్య కార్మికులు కానీ అందరూ రోడ్లెక్కారు. డ్వాక్రా మహిళలు రోడ్లెక్కారు, ఆశా వర్కర్లు రోడ్లెక్కారు. మీరు మీ అభిమాన మానస పుత్రిక అని చెప్పేసి వాలంటీర్ వ్యవస్థను మీరు చెప్తున్నారు. వాలంటీర్లు కూడా ఈరోజు రోడ్లెక్కారు. కానీ అవన్నీ మర్చిపోయి కేవలం మా అధ్యక్షుడు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం ఏమాత్రం సమంజసంగా లేదు. కాబట్టి మీరు పద్ధతులు మార్చుకొని మీరు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అలాగే రోడ్లు లేవు, కాలువలు లేవు. మీరు సాగునీటి వ్యవస్థ చాలా దెబ్బతినింది. మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క పరిశ్రమ తెచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నిటిపైన దృష్టి పెట్టాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది ఈ విధంగానే కొనసాగితే దగ్గరలోనే మీకు 100 రోజులు మాత్రమే ఉంది. ఈ 100 రోజుల్లో మిమ్మల్ని ఇంటికి పంపించడం ఖాయమని మేము తెలియజేస్తున్నాం. అలాగే మా అధ్యక్షుని మీద వ్యక్తిగతంగా మాట్లాడితే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన.